ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల వేడుకలు ప్రారంభమయ్యాయి. నిజానికి చెప్పాలంటే 100 సంవత్సరాలు టర్న్ అవుతున్న టైంలో ఈ సంవత్సరం అంతా కూడా ఒక గొప్ప వేడుకలు నిర్వహించుకునే ప్లాన్ చేస్తున్నారు. అండ్ 100 ఇయర్స్ సెంటనరీ సెలబ్రేషన్స్ నిన్న జరిగాయి. అటు మొన్న మోదీ గారు పాల్గొన్న మీటింగ్ తెలుసు. అండ్ మోహన్ జీ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. అండ్ అనేక అంశాల గురించి మాట్లాడారు. ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చేరుకోవడానికి వికసిత భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఈ టైంలో ఆర్ఎస్ఎస్ రోల్ అండ్ ఆర్ఎస్ఎస్ విజన్ గురించి చెప్తారా? విజయదశమి అడ్రస్ లో ఈసారి పొలిటికల్ ఈవెంట్స్ ఎక్కువ ఉండే, పొలిటికల్ స్పీచెస్ యూజువలీ జరగదు. మోస్ట్లీ సంఘటన గురించి మాట్లాడతారు, డిసిప్లిన్ గురించి మాట్లాడతారు, అక్కడిక్కడ హిందుత్వం గురించి మాట్లాడతారు, కానీ స్పెసిఫిక్ పాలిటిక్స్ ఎప్పుడు సర్సంగ్ చాలక్ గారు మాట్లాడారు. కానీ ఈసారి ప్రత్యేకత అదనమాట. యుఎస్ దగ్గర నుంచి జరిగిన శాంక్షన్స్ మన అందరికి తెలుసు. ఆ శాంక్షన్స్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడారు. మనం చూస్తే ఇండియా హ్యాస్ నో చాయిస్ అన్నారు. అన్న మనకేమైనా చాయిస్ ఉందా? లేదు, సెల్ఫ్ రిలయంట్ కావాల్సిందే. సో ఇది స్వదేశీ జాగరణ మంచ్ అంతా వీళ్ళ ఒక సిస్టర్ ఆర్గనైజేషన్ లాగా ఉన్న వాళ్ళు కూడా చాలా మటుకు దీని గురించే మాట్లాడతారు. దట్ మన సెల్ఫ్ రిలయంట్ ఉండాలి, మనమే మనం చూసుకోవాలి, మనకి ఇంకెవరు హెల్ప్ చేయరు అని చాలా క్లియర్గా చెప్పుకుంటారు సాయి గారు, మన అందరికి తెలిసింది. కానీ ఈసారి జరిగిన దాంట్లో కూడా మనకి యుఎస్ శాంక్షన్స్ వచ్చిన తర్వాత దాని మీద ఉన్న ఇంపాక్ట్ గురించి చాలా క్లియర్గా సర్సంగ్ చాలక్ గారు చెప్పారు. అంటే భారతదేశం నుంచి కొనాల్సింది, బీ ఇండియన్ బై ఇండియన్ అనే ఒక కాన్సెప్ట్ మన దగ్గర ఉంటుంది. ఆ బీ ఇండియన్ బై ఇండియన్లోనే మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కొనాలని చెప్పి మోదీ గారు ఆల్రెడీ చెప్పారు. దాని గురించి ఇంకా ఇప్పుడు స్పెసిఫిక్గా సర్సంగ్ చాలక్ గారు మాట్లాడారు. కానీ దానికన్నా ఎక్కువ సాయి గారు నక్సలిజం గురించి మాట్లాడారు. యూజువల్లీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి అగైన్ పొలిటికల్ కామెంటరీలో ఆర్ఎస్ఎస్ ఎక్కువ ఉండరు. ఎందుకంటే స్పెషల్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మన అందరికి తెలిసిందే, అది ఒక ఏం చెప్తారు, ఒక కమ్యూనిస్ట్ వాళ్ళ ఫిలాసఫీ నుంచి వచ్చింది అది. సో చాలా మటుకు దాని గురించి మాట్లాడితే ఇమీడియట్గా కమ్యూనిస్ట్ వాళ్ళు అంటారు మా వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పారు. కానీ చాలా మటుకు ఏమన్నారంటే నెక్సలైట్ మూవ్మెంట్ ఒపోజెస్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. ఇప్పుడు ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ కూడా వ్యతిరేకిస్తారు కదా కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. ఇది ఎట్లా అయిపోయిందంటే ఎవరో చెప్పారు ఒకసారి, నేను మొన్న మీమ్ చూసాను ఒకటి, నాథురామ్ గోడ్సే రాహుల్ గాంధీ చెప్పారంట కాన్స్టిట్యూషన్ నచ్చలేదని చెప్పి మన మహాత్మా గాంధీని చంపారంట. మహాత్మా గాంధీ చనిపోయింది 1948లో, కాన్స్టిట్యూషన్ వచ్చింది 1950లో. సో రెండు టైంలో జరిగింది అనమాట. మూడో పాయింట్ విచ్ హీ బాట్ అబౌట్ వాస్ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. చాలా మటుకు మన అందరు చూసాం, అది ఒక పొలిటికల్ స్టేట్మెంట్. అగైన్ ఆపరేషన్ సింధూర్లో ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఇచ్చిన స్ట్రిక్ట్ అయిన ఒక స్ట్రాంగ్ రిప్లై, దాని గురించి ఆయన గవర్నమెంట్ని కూడా అభినందించారు అనమాట పహల్గామ్ అటాక్ తర్వాత. ఇంకోటి చాలా మటుకు ఈ నైబరింగ్ కంట్రీస్, శ్రీలంక కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, నేపాల్, అక్కడ జరిగే అవకతవకలు మనం చూసాం. చాలా మటుకు అక్కడ జరిగిన గొడవలు, జెన్జీ అని చెప్పి జెన్జీ మూవ్మెంట్ అన్ని చెప్పారండి. కానీ చాలా మటుకు చూసారు భగవత్ గారు మీరు చెప్పినదంటే టర్మాయిల్ చూస్తున్నామని పక్కన జరుగుతున్న రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఒకసారి ఇన్సెన్సిటివ్ అయ్యే పబ్లిక్కి వాళ్ళ డిమాండ్ తీసుకోకపోతే ఇది జరుగుతుంది. డిస్కంటెంట్ ఉంటుంది. డిస్కంటెంట్ అంటే అందరికీ గవర్నమెంట్తో రొమాంటిక్ పీరియడ్ అంట, ఇప్పుడు మనకు రొమాన్స్ ఒక హనీమూన్ పీరియడ్ ఉంటుంది ఫస్ట్ 6 months, దాని తర్వాత మొదలవుతుంది ప్రాబ్లమ్స్ అని. సో డిస్కంటెంట్ ఉంటుంది, కానీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి దాన్ని చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఇది ఒక లోడెడ్ మెసేజ్ మోదీ గవర్నమెంట్ కూడా. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి ఇప్పుడు లదాఖ్ ఇష్యూ చూడండి, లదాఖ్ ఇష్యూ తర్వాత మణిపూర్ ఇష్యూ ఉండే దానికన్నా ముందు, ఇదన్నీ జరుగుతున్నప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తారు, హౌ డు యూ హ్యాండిల్ డిస్కంటెంట్, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పొలిటికల్ మెచ్యూరిటీ దాంట్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇంకోటి ఆయన చెప్పిందంటే దాని గురించి మాట్లాడుతూ చేంజ్ కమ్స్ ఓన్లీ త్రూ డెమోక్రటిక్ మీన్స్ అని చెప్పారు. దీనికి ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. హిస్టరీలో ఎక్కడెక్కడ మనం చూసాం రెవల్యూషన్, అంటే ఒక ఫ్రెంచ్ గురించి చెప్పారు. ఫ్రెంచ్ రాజుని దింపడానికి అక్కడ ఒక రెవల్యూషన్ జరిగింది, మనందరికి తెలిసింది అది. కానీ ఫస్ట్ దాని తర్వాత ఏం జరిగిందంటే ఒక డిక్టేటర్ వచ్చేసాడు, నెపోలియన్. సో కావాల్సింది డెమోక్రసీ ఉండే కానీ దొరికిందేమో డిక్టేటర్షిప్ అనమాట. సో దీని గురించి చాలా క్లియర్గా చెప్పారు దట్ వైలెన్స్ ఉండేది కరెక్ట్, కానీ హిస్టరీలో చూస్తే సమ్ టైమ్స్ రెవల్యూషన్స్ డోంట్ అచీవ్ దర్ ఆబ్జెక్టివ్. ఏ రెవల్యూషన్ కోసం వెళ్తున్నా ఆ రెవల్యూషన్ జరగదు. దానికి మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఈ ప్రాబ్లం ఉంటుంది, కానీ దాన్ని హ్యాండిల్ చేసే దాంట్లో మెచ్యూరిటీ ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ అంబేద్కర్ గారు కోట్ చేసిన గ్రామర్ ఆఫ్ అనార్కీ కూడా ప్రస్తావించారు. ఎందుకంటే చాలా మంది ఇదంతా పట్టించుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన స్పీచెస్ చాలా లోడెడ్ స్పీచెస్ ఉన్నాయి. అంటే చాలా అవసరం సార్. ఇప్పుడు అసలు యాక్చువల్ ఒకసారి నేను యాక్చువల్ ఇప్పుడు చాలా అవసరమైన సబ్జెక్ట్ అది, గ్రామర్ ఆఫ్ అనార్కీ గురించి కూడా కొంచెం ఒక 2 మాటలు మీతో వినాలని ఉంది యాక్చువల్ నాకు. ఈ అంబేద్కర్ గారు చెప్పిన దాని ప్రకారం కూడా ఫిలాసఫీలు ఏంటంటే
అనార్కీ అనేది ఏంటి? అనార్కీ అంటే దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ అన్నమాట. ఎవరు ఏం కావాలంటే అది చేసుకుంటున్నారు. అంబేద్కర్ గారు రాసిన ఫిలాసఫీలో కూడా, ఎందుకంటే ఆయన చాలా మటుకు బయట చదివారు. ఇండియాలో తక్కువ ఆయన చదువు. అంటే అట్లీస్ట్ అడ్వాన్స్ స్టడీస్. సో హీ హాస్ సీన్ అప్ ఫ్రంట్ అమెరికన్ రెవల్యూషన్‌లో ఏం జరిగింది, దాని తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్‌లో ఏం జరిగింది, మన జర్మనీలో హిట్లర్‌తో ఏం జరిగింది. సో హీ హాస్ సీన్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. చాలా మటుకు క్లోజ్‌లీ చూసారు. చూసిన తర్వాత ఇటాలియన్ రెవల్యూషన్ చూసిన తర్వాత కూడా అనార్కీ గురించి మాట్లాడుతూ వాట్ ఈస్ అనార్కీ? హౌ డు యూ హ్యాండిల్ ఇట్ అనేది చాలా మటుకు అంబేద్కర్ గారు చెప్పారు. సో అంబేద్కర్ గారు చెప్పిన దాని మాటకి ఏంటంటే యూ షుడ్ అంబేద్కర్ అండ్ అనార్కీ అనేది పుస్తకం కూడా మన పిల్లలకి చెప్పాలి సాయి గారు. ఎందుకంటే చాలా మటుకు స్కూల్స్‌లో కూడా లేవు ఇది. స్కూల్స్‌లో చెప్పాల్సిందనమాట. వాట్ డిడ్ హి సే? ద గ్రామర్ ఆఫ్ అనార్కీ అని చెప్పారు ఆయన. చాలా మటుకు క్లియర్‌గా ఎందుకు అది రాశారు, ఎందుకు చెప్పిందనమాట. హౌఎవర్ గుడ్ ఎ కాన్స్టిట్యూషన్ మే బి, ఇట్ ఈస్ ష్యూర్ టు టర్న్ ఔట్ బ్యాడ్ అన్నారు. ఇట్ ఈస్ దోస్ హూ ఆర్ కాల్డ్ టు వర్క్ ఆన్ ఇట్ హ్యాపెన్ టు బి బ్యాడ్ లాట్ అన్నారు. అంటే కాన్స్టిట్యూషన్ ఉంది మనకి, కానీ దాన్ని ఎట్లా వాడుకుంటారు, ఆ కాన్స్టిట్యూషన్ ఎట్లా వాడుకుంటారో దాని మీద ఉంటుంది. అది చెడ్డోళ్ళు పని చేస్తే అది ప్రాబ్లం అవుతుంది. ఎమర్జెన్సీ వాజ్ ఎ క్లాసిక్ కేస్ ఇన్ పాయింట్. అంబేద్కర్ గారు చెప్పిన అదే పాయింట్ ఎమర్జెన్సీ తర్వాత వచ్చింది సాయి గారు. మీకు మనందరికి గుర్తుంటుంది అనమాట. ఈ రైటింగ్ ఆఫ్ స్పీచెస్ అంబేద్కర్ గారు చూస్తే చాలా మటుకు అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అంబేద్కర్ గారు స్ట్రాంగ్ గా అపోజ్ చేశారు సాయి గారు. అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ లైక్ సివిల్ డిసొబీడియన్స్ అండ్ సత్యాగ్రహ. ఇది మన మహాత్మా గాంధీ గారితో చాలా మటుకు డిఫరెన్స్ ఒపీనియన్ అంబేద్కర్ గారికి వచ్చింది. ఇక్కడ ఇదే పాయింట్ వచ్చింది. ఆయన సత్యాగ్రహకి వ్యతిరేకంగా ఉన్నారన్నమాట. ఈ సెడ్ డజంట్ రియలీ వర్క్. ఎందుకంటే యూఆర్ నాట్ అచీవింగ్ ఎనీ ఎండ్ ఆబ్జెక్టివ్. ఏదో చేస్తున్నాం అని చెప్తా, అంతేగాని యూ ఆర్ నాట్ డూయింగ్ ఇట్. సో ఇండిపెండెంట్ ఇండియాకి 1949లో ఆయన ఫైనల్ స్పీచ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో, ఐ థింక్ ఇట్ వాస్ ఆన్ November 25th, 1949 ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ ద డేట్. చాలా మంచి స్పీచ్ ఒకటి, వేర్ హీ అర్జ్డ్ ఇండిపెండెంట్ ఇండియాకి కాన్స్టిట్యూషనల్ మెథడ్ తీసుకోండి, సోషల్ అండ్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ తీసుకురావడానికి. జస్ట్ మిగతా ఏది దట్ సచ్ మెథడ్స్ ఏది వైలెన్స్ చేయడమో, డిసొబీడియన్స్ చేయడమో, సివిల్ డిసొబీడియన్స్, ఇదంతా పనికి రాదని చెప్పారు చాలా క్లియర్ అంబేద్కర్ గారు. అప్పుడు కూడా గాంధీ గారు బీ ఇండియన్ బై ఇండియన్ చెప్పి బ్రిటిష్ బట్టలు తగలబెట్టడం అన్ని చేశారు. బట్ అంబేద్కర్ గారు వాజ్ అగేన్స్ట్ ఇట్ ఆల్. ఈ సెడ్ నో, ఇట్ డజంట్ వర్క్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో దాని గురించి కూడా, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మెథడ్ హీరో వర్షిప్ గురించి మాట్లాడారు. అక్కడ కూడా అంబేద్కర్ చాలా పెద్ద స్పీచ్ సాయి గారు అది. హీరో వర్షిప్ చేయకూడదు, సోషల్ ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడారు. సో అంబేద్కర్ గారు చెప్పిన దానికి అనార్కీ అండ్ చాలా క్లియర్గా దట్ 3 ప్రైమరీ డేంజర్స్ అని చెప్పారు. అదొకటి అబాండనింగ్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్, ఒకటి రిజెక్టింగ్ హీరో వర్షిప్, ఒకటి మూడోదేమో సోషల్ ఇన్ఈక్వాలిటీ. సో పెద్ద సబ్జెక్ట్స్ సాయి గారు మాట్లాడుకుంటూ పోతే we might take even an hour to analyze and చాలా అద్భుతంగా మాట్లాడారు, రాశారు కూడా. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్ లో జరిగిన ఒక పాయింట్ అన్నమాట. కానీ ఇప్పుడున్న హిస్టరీ స్టూడెంట్స్ కానివ్వండి, ఈవెన్ దోస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, వాళ్ళు ఈ సబ్జెక్ట్ గురించి డీప్లీ చదవాల్సింది. ఎందుకంటే జెన్జీ రెవల్యూషన్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా అంబేద్కర్ గారు చెప్పారు. యూ షుడ్ నెవర్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్ లోనే చేయాలి, విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ యూ హావ్ టు వర్క్. దీనికి బయట వెళ్ళి మీరు పని చేయలేరని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకోటేమో ఈ స్పోక్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఎందుకంటే అంబేద్కర్ గారి స్పీచ్ ఒకటే కాదు, కమ్యూనిస్ట్ రెవల్యూషన్ జరిగింది ఎక్కడ చూడండి, ఎక్కడెక్కడ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ జరిగింది, దోస్ కంట్రీస్ ఆర్ బికమ్ మోర్ క్యాపిటలిస్ట్. మన ఈ వాజ్ స్పెసిఫిక్లీ ఐ థింక్ రెఫరింగ్ టు చైనా. చైనా సంగతి చూడండి, వియట్నాం చూడండి. టుడే వియట్నాం ఇస్ బికమ్ మోర్ క్యాపిటలిస్ట్ దాన్ వాళ్ళ పాత అవతారంలో ఉండే దాన్ని చూడండి. ఇటు కంబోడియా, ఎవ్రీ అదర్ నేషన్ ఎక్కడెక్కడ కమ్యూనిజం ఉందో, ముందు రొమేనియా ఉండే, పోలాండ్ ఉండే, వీళ్ళందరూ ఇప్పుడు క్యాపిటలిస్ట్ అయిపోయారు. కమ్యూనిజం అనేది ఒక గేమ్ అయిపోయింది. బహుశా ఉన్నది ఒకటే ప్లేస్ లో భారతదేశం అంతే. ఇంకోటి నార్త్ కొరియా అని చెప్పుకోవచ్చు. టెక్నికలీ నార్త్ కొరియా ఇస్ మోర్ ఆఫ్ ఎ డిక్టేటర్షిప్ దాన్ కమ్యూనిస్ట్ రెజీమ్ అనమాట. ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. దట్ ఈస్ అనదర్ థింగ్. సోషల్ రిఫార్మ్స్ గురించి, డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ పర్సనాలిటీ గురించి మాట్లాడారు. అండ్ సొసైటీ అండ్ చాలా డీటెయిల్డ్ స్పీచ్. యాక్చువల్లీ ఇట్ ఇస్ ఐ థింక్ ఫస్ట్ టైం బహుశా ఒక విజయదశమి స్పీచ్ లో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎక్కువ ఉండే దీంట్లో. అండ్ దాట్ వాజ్ టు బి ఎక్స్పెక్టెడ్. చాలా ఇంకో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ సాయి గారు, హిమాలయన్ రీజన్ లో డెవలప్మెంట్ గురించి చెప్పారు. ఎందుకంటే మనం ఇప్పుడు చూసాం ఉత్తరాఖండ్ లో జరిగిన దానికి, హిమాచల్ ప్రదేశ్ కానీ మిగతా ప్లేసెస్ నార్త్ హిమాలయన్ రీజన్ లో చాలా మటుకు వరదలు వచ్చి ల్యాండ్ స్లైడ్ జరిగి చాలా మంది చనిపోయారు. కన్స్ట్రక్షన్ కి, డెవలప్మెంట్ కి, ఎన్వైరన్మెంట్ కి ఒక బ్యాలెన్స్ ఉండాలని చెప్పారు. హిమాలయన్ న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ గోయింగ్ అప్, గ్లేసియర్స్ ఆర్ డ్రైయింగ్ అప్, డెవలప్మెంట్ జరగాల్సింది. ఇప్పుడు మన చార్ధామ్ యాత్ర గురించి మాట్లాడుతున్నాం, చార్ధామ్ కోసం రోడ్స్ గురించి మాట్లాడారు.
డెవలప్మెంట్ ఎక్కడైనా ఉన్నప్పుడు డెఫినెట్లీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఎన్వైరన్మెంట్తోనే వర్క్ చేయాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఐ థింక్ దట్ ఇస్ అ గుడ్ స్టేట్మెంట్ ఫర్ నరేంద్ర మోదీ గారు కూడా. ఎందుకంటే చాలా మటుకు కొంతమంది డెవలప్మెంట్ ఎస్పెషల్లీ డ్యామ్స్ కట్టడంలో ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ వాళ్ళు మా దగ్గర ఎక్కువ నీళ్ళు ఉందని చెప్పేసి డ్యాములు కట్టడం కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ అ పాయింట్ వేర్ డెవలప్మెంట్ హ్యాస్ టు బ్యాలెన్స్ ఎన్వైరన్మెంట్ అని సత్సంగ్ చాలక్ గారు చాలా క్లియర్గా చెప్పారు సార్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.